సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా నా కొరకే బలి అయిన దేవా నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యముతో సృష్టికర్త సత్యస్వరూపుడా సత్యస్వరూపుడా నా కొరకే బలి అయిన దేవా నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు నిన్నే నే స్వరమితి నిన్నే జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా నిన్నే నే ఆరాధింతు నిన్నే. Oh, we worship you, Jesus. నిన్నే
మన చేతులు ఆయన వైపు చాపి హృదయపూర్వకంగా తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యము తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యము హృదయపూర్వకంగా సృష్టికర్త సత్య స్వరూపుడా నా కొరకే బలియైన దేవా నిన్నే ఆరాధించు నిన్నే. Come on, we worship you, Lord. సగమంద స్వరమిది నిన్నే. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగం నుంచి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న యెడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చూసినట్లయితే కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే. ఈరోజు మనము ఫీబే గురించి ధ్యానం చేద్దాం. ఫీబే అంటే వెలుగు అని అర్థం, ప్రకాశమానమైన అని అర్థం. వెలుగు ప్రతి ఒక్కరికి కావాలి కదా. ఏ పని చేసినా కూడా మనకి వెలుగు అనేది చాలా అవసరం ఉంటుంది. అందులో నైట్లో ఇంకా అవసరం ఉంటుంది. అయితే ఈ ఫీబే ఈమె ఎలా ఉందంటే అనేక మందికి దీవెనకరంగా ఉంది. అది మాత్రమే కాకుండా ఈమె యేసు రక్తంలో కడగబడిన స్త్రీగా ఉంటుంది. ఈమె పాప క్షమాపణ పొంది బాప్తిస్మము పొంది పరలోక రాజ్యానికి హక్కును సంపాదించుకుంది. ఎలా అంటే ఈమె పరిచారకురాలు. ఈమె ఏం చేస్తుందంటే యేసు ప్రభుని అనుకరిస్తూ ఉంది. మరి పౌలు గారు చెప్పే మాటలు వింటుంది. ఏదైతే బోధిస్తున్నారో ఆ మాటలు వింటూ ఆమె ఏం చేస్తుందంటే సంఘములో చక్కని పరిచర్య కలిగి ఉంటుంది. మనం పరిచర్య చేయాలంటే మనం ఏ విధంగా ఉండాలి అని చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 43-44 వచనాలు చదువుకుందాం. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరి నెడల వాడు మీకు పరిచారము చేయవాడై ఉండవలెను. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరి నెడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెన నేను. ఇక్కడ ఫీబే కెంక్రియలో ఉన్న సంఘములో పరిచారకురాలుగా ఉంటుంది. ఈ సంఘము రోమా ప్రాంతంలో ఉంటుంది. ఈమె సంఘానికి పరిచారకురాలుగా ఉంటుంది. సంఘంలో పరిచర్య చేస్తుంది. ఇంకా వచ్చే వాళ్ళకి అందరు కూడా పరామర్శిస్తుంది. అనేక పనులు మందిరంలో ఉండి ఆమె చూసుకుంటూ ఉంది. అయితే ఈమె అనేక మందికి దీవెనకరంగా ఉంది. సంఘంలో ఉన్న వారికి మాత్రమే కాదండి, సంఘము వెలుపట్ట ఉన్న వారికి కూడా ఆమె దీవెనకరంగా ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. మీలో ఎవరైనా పరిచర్య చేయాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే మొదటిగా దాసులుగా ఉండాలి. కెంక్రేలో ఉన్న సంఘంలో పరిచారకురాలుగా ఉంది కనుక ఈరోజు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈమెను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకండి ఆమె పరిచారకురాలుగా ఉంది. ఈరోజు ఇక్కడ ఈ మాటలు వింటున్న మనం కూడా మనం గొప్పవారిగా ఉండాలంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే ముందు మనం పరిచర్య చేసేవారిగా ఉండాలని
వాక్యం సెలవిస్తూ ఉంది. మనల్ని దేవుడు దీవించాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలంటే పరిచర్య చేసేవారిగా ఉండాలి. పరిచర్య చేసేవారిని దేవుడు దీవిస్తాడు, వాళ్ళ అవసరతలు తీరుస్తాడు. పరిచర్య చేయడం మర్చిపోవద్దు. మనకు సమయం దొరికినప్పుడల్లా మనం ఏం చేయాలంటే పరిచర్య చేయాలి, ప్రార్థన చేసేవారిగా కూడా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడని వాక్యం సెలవిస్తూ ఉంది. మీలో ప్రతివాడు కూడా ఏం చేయాలంటే పరిచర్య చేసేవారిగా ఉండాలి. మీ సొంత పనులు మాత్రమే కాదు, దేవుని పనులను కూడా చూసేవారిగా ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరించినప్పుడు తన పనులు తాను చూసుకోలేదండి. ఇతరుల పనులు, ఇతరులు ఏ విధంగా ఉన్నారు, ఎంతమంది కష్టంలో ఉన్నారు, ఎవరు బలహీనులుగా ఉన్నారు అని చెప్పని ఆ ప్రాంతంలో సంచరిస్తూ సువార్త ప్రకటిస్తూ అనేక మంది రోగులను స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాం. కనుక క్రీస్తు యేసు కలిగిన మనసు మనమును కలిగి ఉండి దేవుని మందిరంలో ఉన్న ఫీబే వలె పరిచర్య చేసేవారిగా మనము కూడా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మనం పరిచర్య చేసేవారిగా ఉంటామో అప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తాడో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసమును ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యము కాని మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇక్కడ ఎవరైతే పరిచర్య చేస్తారో, ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధానంలో క్రమంగా వస్తూ ప్రార్థన చేస్తూ దేవుని పరిచర్యలో ఉంటారో అలాంటి వారికి ఏం కలుగుతుందంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పు కలుగుతుంది, ఘనత కలుగుతుంది. దేవుడు మనకేమిస్తాడంటే చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన ఆనందాన్ని మనకి ఇచ్చేవారుగా ఉంటున్నాడు. మహిమాయుక్తమైన సంతోషాన్ని దేవుడు మనకిస్తాడు, మహిమగల ఆనందాన్ని ఇస్తాడు. ఈ లోక సంబంధంగాను పరలోక సంబంధంగా కూడా మంచి ఆనందాన్ని మనకి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడండి? పరిచర్య చేసేవారికి, పరిచర్యలో నమ్మకంగా ఉన్నవారికి మన పని దేవుడు చేస్తాడు. ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనము ఈ పరిచర్యలో నమ్మకంగా ఉందాం. ఫీబే ఏం చేస్తుందండి? నమ్మకంగా ఉంది, మంచి పరిచారకురాలుగా ఉంది, దేవుని సంఘంలో నమ్మకమైన బిడ్డగా ఉంది. నిజంగా ఆ పేరు తగ్గట్టుగానే అనేక మందికి వెలుగిచ్చేటట్టుగానే ఉంది ఫీబే. కనుక మనము కూడా ఈరోజు మొదటిగా పరిచర్య చేసే విషయంలో నమ్మకంగా ఉందాము. రెండోదిగా చూసినట్లయితే ప్రభు పనిలో సహకారిగా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు, కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉంది. ఇక్కడ చూడండి, ప్రభు పనిలో సహకారిగా ఉంటుంది. తన పని తాను చూసుకుంటూ కూడా, తన కుటుంబాన్ని తను చూసుకుంటూ కూడా, నాకు ఫ్యామిలీ ఉంది కదా, నాకు టైం లేదు కదా, నాకు పిల్లలు ఉన్నారు కదా అని కాకుండా త్వరగా చక్కబెట్టుకుని మందిరంలోకి వచ్చి ఏం చేస్తుందంటే పరిచర్య చేస్తూ ఉంది. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చూద్దాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. హల్లెలూయా. ప్రభు కార్యం చేస్తున్నాం, ప్రభు పని చేస్తున్నాం. ఏదో నామకార్థంగా వచ్చి చేయడం కాదు, కానీ నమ్మకంగా స్థిరంగా ఉండి చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి చేయాలి. ఒక 6 నెలలు చేస్తాను తర్వాత నేను రాను అని కాదు. ఎప్పటికీ కూడా ప్రభు పని ఆసక్తితో చేయాలి. ఎప్పుడైతే ఆసక్తితో చేస్తావో, ఎప్పుడైతే శ్రద్ధగా చేస్తావో, ఎప్పుడైతే శ్రద్ధగా ఆయన మాటలు వింటావో ఆయన మనకి దీవెనలు కుమ్మరించేవాడిగా ఉంటాడు. కనుక మనం ప్రభు పని ఏ విధంగా చేస్తున్నాం? ఆసక్తిగా చేయాలి. స్థిరమైన మనసు కావాలి. అటు ఇటు పరిగెట్టడం కాదు, ఎక్కడేం దొరుకుతుందో అని కాదు, కానీ నువ్వు ఉన్న చోటనే, నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో ఆ సంఘంలో నమ్మకంగా ఉంటూ పరిచర్య చేస్తూ ప్రభు పనిలో సహకారులుగా ఉండమని వాక్యం సెలవిస్తూ ఉంది. బీదలకు సహాయం చేసే విషయంలో ఆసక్తి కావాలి, ఇతరులకు సహాయం చేసే విషయంలో ఆసక్తి కావాలి.
కష్టంలో ఉన్నవారిని పరామర్శించే విషయంలో ఆసక్తి కావాలి. ప్రతినిత్యం కూడా దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు కనుక అయిష్టంతో చేస్తున్నామా కాదు, కానీ ప్రభు కార్యములు ఆసక్తితో చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందరికో లేని ధన్యత. దేవుని మందిరంలో పరిచర్య చేసే వారిగా మనల్ని పెట్టాడంటే మా స్థలంలో నమ్మకంగా ఉండేవారిగా ఉందాము. ప్రభు కార్యములు ఆసక్తితో చేసేవారిగా ఉండాలి. ఈ ఫీబే సంఘంలో చక్కని సేవ చేస్తూ, పరిచర్య చేస్తూ, బీదలను పరామర్శిస్తూ అనేకులకు ఆమె సహాయం చేస్తుంది. అనేక మంది ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, కొత్త వారు వచ్చినప్పుడు వాళ్ళని పరామర్శిస్తుంది. ఒకవేళ మందిరంలో కాకపోతే, మందిరంలో స్థలం లేదంటే రండి ఈరోజు మా ఇంటికి రండి అని చెప్పి వాళ్ళ ఇంటిని కూడా ఆమె పరిచర్య కొరకు ఉపయోగిస్తూ ఉంది. చూడండి ఎంత ఆసక్తితో చేస్తుంది కదా ఫీబే. మందిరంలో వస్తుంది, పరిచర్య చేస్తుంది, సేవలో సహకారిగా ఉంది. అంత మాత్రమే కాదండి, ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఈ రోమా ప్రాంతానికి వచ్చిన వారు ఎక్కడ ఉండాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. కొత్తగా చర్చికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరూ తెలియదు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మనము రెండమ్మా కూర్చోండి, మీరు కొత్తగా వచ్చారా, ఎక్కడుంటారు, మీకోసం మేము ప్రార్థన చేస్తాము, ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు చెప్పండి అని వాళ్ళని పరిచయం చేసుకునే వారిగా ఉండాలి. వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు పరిచయం చేసుకున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా రెగ్యులర్గా మందిరానికి రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళే వచ్చారు వాళ్ళే వెళ్తారని చూస్తూ ఉండకూడదు, కానీ ప్రభు పని చేస్తున్నప్పుడు ఆసక్తితో చేసేవారిగా ఉండాలి. అందుకని అంటున్నాడు కదా పౌలు గారు, ఏమంటున్నారు, నాకును అనేకులకును ఆమె సహాయకురాలుగా ఉంది అని అంటున్నాడు. ఈ ఫీబే ఎంతో ఆసక్తితో దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉంది. మనం అందరం కూడా సాధారణమైన వారమే, మనం ఎన్నిక లేని వారమే, కానీ మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే అసాధారణమైన వ్యక్తులుగా చేశాడు. ఆయన ఏం చేస్తాడంటే మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నారు. మనం అందుబాటులో ఉంటేనే కదా దేవుడు మనకి సహాయం చేస్తాడు, దేవుడు మనకి పరిచర్య భారాన్ని ఇస్తాడు. మనం ఎక్కడో ఉండి మనము దేవుని పని చేయాలంటే కాదు, దేవునికి, సంఘ కాపరికి అందుబాటులో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను వాడుకుంటాడు. ఆతిథ్యం ఇచ్చే విషయంలో చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. ఆమె ప్రశంసించబడిన స్త్రీగా ఉంది. ఫీబే చేసిన పనిని బట్టి పౌలు గారు ఏం చేస్తున్నారంటే సిఫారసు చేస్తున్నారు. ఈ ఫీబే అనే ఆమె మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమెను మీరు చూడండి, ఆమెను మీరు పట్టించుకోండి. ఎందుకంటే ఆమె మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంతగానో పట్టించుకుంది, సహాయం చేసింది, ఆతిథ్యం ఇచ్చింది. ఆమె మీ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు కూడా ఆమెనే చూడండి అని సిఫారసు చేస్తూ ఒక లెటర్ రాస్తూ ఉన్నాడు. ఈమె పేరు ఎక్కడా లేదు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాల్లో మాత్రమే రాయబడింది, కానీ ఈమె చేసిన గొప్ప పని ఎంతో ఆసక్తిగా ఉంది. ఎంతో నేర్చుకోవచ్చు ఆమె జీవితం ద్వారా. ఇక్కడ వింటున్న మనం ఏం నేర్చుకోవాలంటే పరిచర్య చేయాలని నేర్చుకోవాలి, ప్రభు పనిలో సహకారులుగా ఉండాలని నేర్చుకోవాలి. దేవుడు మనల్ని ప్రశంసించాలి అని అంటే మన ప్రార్థనా జీవితంలో, మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగేవారిగా ఉండాలి. అనేకులకు మరి వెలుగు ఇచ్చేటట్టుగా మనము ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకి దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అంటున్నాడు. చూడండి, మనుషులు దీపం వెలిగించి ఏ మంచం కిందో ఏ చాటున పెడతామండి? లేదు కదా. కరెంట్ పోయింది, క్యాండిల్ వెలిగించాం. ఈ క్యాండిల్ ఏం చేస్తాం? అందరికీ వెలిగివ్వడానికి ఒక టేబుల్ మీద పెడతాం, అప్పుడు అది అందరికీ కనిపిస్తుంది. అంతేగాని మరి దీపం వెలిగించి మంచం కింద పెట్టం కదా. మన పాపలు ఉన్న మనల్ని మనం రక్షించాడు, పాపం నుంచి, శాపం నుంచి, చీకటి నుంచి. రక్షింపబడిన నీవు నేను ఏం చేయాలంటే అనేక మందికి వెలిగించేవారుగా ఉండాలి. కనుక మనం కూడా ఇతరులకు వెలిగివ్వాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే పరిచర్య చేసేవారుగా ఉండాలి. ఆ రోజు ఫీబేని దేవుడు వాడుకున్నాడు, ఆమె పౌలు గారికి అందుబాటులో ఉంది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలంటే మనం కూడా అందుబాటులో ఉండాలి, దేవునికి అందుబాటులో ఉండాలి. సంఘానికి వస్తున్న నీవు నేను దేవుని దాసులకి అందుబాటులో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. పౌలు గారు సిఫారసు చేస్తున్నాడు, ఈ పత్రిక పట్టుకొని మీ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు ఈమెను జాగ్రత్తగా చూసుకోండి అని సిఫారసు చేస్తూ ఉన్నాడు. కనుక అప్పగించిన పనిని నమ్మకంగా, బాధ్యతగా చేసేవారిగా ఉండాలి. యేసయ్య ధనవంతుడై ఉండి కూడా దీనుడుగా, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టారు. దాసుని స్వభావం ధరించుకున్నారు. ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన రక్తం కార్చారు. ఆ రక్తం ద్వారా కడగబడిన మనము సంఘంలో ఒక బాధ్యత కలిగిన బిడ్డలుగా, బాధ్యత కలిగిన తల్లిగా, తండ్రిగా, బాధ్యత కలిగిన విశ్వాసిగా మనం ఏం చేయాలంటే ఉండాలి. ఫీబే వలె మంచి స్థానాన్ని మనం పొందుకునేవారిగా ఉండాలి. ఆమె ఏం కోరుకుంది? ఆమె గొప్ప స్థితిని కోరుకుందా? లేదు. ఆమె ఏం చేస్తుందంటే మందిరంలో పరిచర్య చేస్తూ ఉంది, అనేక మందిని పరామర్శిస్తుంది, అనేక మందికి దీవెనకరంగా ఉంది.
దేవుని పని చేస్తుంది. పరిచర్య చేయడం మాత్రమే కాదండి, ప్రభు పని చేస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న వారు ఎక్కడి నుంచి వింటున్నప్పటికీ కూడా ఈరోజు మనం ఏ విధంగా ఉండాలంటే ఫీబే వలె వెలుగు సంబంధులుగా ఉండి మనము సంఘంలో నమ్మకమైన పనివారిగా ఉంటూ దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఫీబే ప్రార్థనా జీవితం అండి ఎంతో భక్తిపరురాలుగా ఉంది. ఆమె ఆ విధంగా ఉండుట కారణం చేత పౌలు గారు ఆమెను గుర్తు చేస్తూ ఆమె ద్వారా మనకి ఈ విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. పరిచర్య చేసిన స్త్రీగా ఉంది, ప్రభు పని చేసిన స్త్రీగా ఉంది, ప్రశంసించబడిన స్త్రీగా ఉంది. ఈరోజు మనం కూడా ఆ విధంగా ఉండాలంటే దేవునికి అందుబాటులో ఉండి దేవుని పని చేస్తూ నమ్మకమైన పనివారిగా ఉంటూ దేవుని దీవెనలు పొందుకుందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే వందనాలు నా ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన సమయం బట్టి వందనాలు నా ప్రభా. ఈరోజు ఫీబే జీవితంలో కొన్ని లక్షణాలు మేము నేర్చుకున్నాం నా ప్రభా. యేసయ్యా నీకే వందనాలు. నీ మందిరంలో నా ప్రభా పరిచర్య చేస్తూ ఆసక్తితో నీ పని చేస్తూ నా ప్రభా అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా సంఘంలో నా ప్రభా నమ్మకంగా నీ పని చేయడానికి సహాయం చేయండి నాయన. మమ్మల్ని వాడుకోండి అయ్యా, నీకే వందనాలు. ఈరోజు మాతో మాట్లాడారు నా ప్రభా. మేము కూడా పరిచర్య చేయడానికి నాయన మీరిచ్చే ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి నాయన మాకు సహాయం చేయండి నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నీ నామములో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అయ్యా, నీకు వందనాలు నా ప్రభా. నాయన బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండండి. వాక్యం వింటున్న వారందరినీ కూడా నీ నామములో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక.